హాయ్ ఎవ్రీవన్. మనం పాలిటీలో ప్రెసిడెంట్ గురించి, వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు మినిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మినిస్టర్స్ అనేవాళ్ళు 3 టైప్స్ ఉన్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ డివిజన్ కాదు, బట్ బేస్డ్ ఆన్ కన్వీనియంట్ బట్టి 3గా డివైడ్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్ అని, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని, డిప్యూటీ మినిస్టర్ అని. క్యాబినెట్ మినిస్టర్ అనేవాళ్ళు సీనియర్ మోస్ట్ మినిస్టర్స్. వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్ అనేవాళ్ళు ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుందో దాన్ని ప్రొక్లెయిమ్ చేయడానికి, ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇవ్వడానికి ఉపయోగపడతారు. మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేది సెకండ్ ర్యాంక్ మినిస్టరు. ఈయన ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ మినిస్టర్ అంటారు ఈయన్ని. దీంతోపాటు ఏవైతే క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతాయో వాటికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేవాళ్ళు అటెండ్ అవ్వచ్చు. అదే డిప్యూటీ మినిస్టర్ అంటే జూనియర్ మోస్ట్ మినిస్టర్స్. వీళ్ళు ఇండిపెండెంట్ ఛార్జ్ కాదు, మరియు ఎలాంటి క్యాబినెట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి వీలవదు. మనకి మినిస్టర్స్ అనేవాళ్ళు పార్లమెంట్లో 15% కన్నా కానీ ఎక్కువ ఉండకూడదు. పిఎంని ఇంక్లూడ్ చేసుకొని స్ట్రెంత్ 543 అనేది మనకు స్ట్రెంత్ అయితే దాంట్లో 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. దాంతోపాటు మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే ఢిల్లీకి వస్తే మనకి 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇది మినిస్టర్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.